హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ స్కీమ్స్. ఈ వీడియోలో మనం అన్నదాత సుఖీభావ పథకం 2024కు సంబంధించి ఏపీ రైతులకు 20,000 రూపాయలనైతే ఏ నెలలో విడుదల చేయనున్నారో తెలుసుకుందాం. అంతేకాకుండా దీనికి కావాల్సినటువంటి అర్హతలు, దరఖాస్తుకు చివరి తేదీ, ఏ నెలలో మనకైతే ఈ 20,000 రూపాయలు రైతుల అకౌంట్లోకి విడుదల చేయనున్నారో పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ఒక ముఖ్యమైన పథకాన్ని అయితే తీసుకురావటం అయితే జరిగింది. ఆ పథకమే అన్నదాత సుఖీభవ పథకం. ఈ పథకం ద్వారా ప్రభుత్వం 41,40,000 మంది రైతులకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అయితే అందించబోతా ఉన్నారు. అయితే ఇది ఎప్పుడు అమలవుతుందనే వివరాలను తాజాగా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఈ ఆర్టికల్ ద్వారా ప్రభుత్వం ఈ పథకం యొక్క అమలు తేదీలు, అలాగే చూసుకున్నట్లయితే పథకానికి కావాల్సినటువంటి అర్హతలు మరియు నిధులపై స్పష్టతనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ పథకం అమలు తేదీలను చూసుకున్నట్లయితే 2024 డిసెంబర్ నెలలో ఈ పథకాన్ని అయితే అమలు చేయనున్నట్లు ప్రభుత్వం అయితే తెలిపింది. చెల్లింపు తేదీలు అంటే రైతుల ఖాతాల్లోకి అమౌంట్ను విడుదల చేసే తేదీలను చూసుకున్నట్లయితే 2025 మార్చి 31వ తారీఖు రైతుల ఖాతాలోకి ఈ డబ్బులను అయితే జమ చేయనున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది. లబ్ధిదారులు 41 లక్షల మంది లబ్ధిదారులకు 20,000 రూపాయల చొప్పున, ప్రతి ఒక్కరి అకౌంట్లో 20,000 రూపాయల చొప్పున అమౌంట్ను విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద 6,000 రూపాయలను కలిపి మొత్తంగా 20,000 రూపాయలను 2025 మార్చి 31వ తేదీన రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 31, 2025 నాటికి రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయని ప్రభుత్వం అయితే హామీలు ఇవ్వడం అయితే జరిగింది. ఈ పథకం కింద మొత్తంగా 41,40,000 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకానికి 4,500 కోట్లు కేటాయించగా ఇంకా 1,296 కోట్ల రూపాయలు అవసరమైతే ఉందని ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఈ అన్నదాత సుఖీభవ పథకం యొక్క అమలు తేదీలను చూసుకున్నట్లయితే అర్హత పరిశీలన వచ్చేసి నవంబర్ 30, 2024 వరకు అయితే ఈ అర్హత పరిశీలనను పూర్తి చేస్తారు. పథకం అమలు ప్రారంభం తేదీలను చూసుకున్నట్లయితే 2024 డిసెంబర్ చివరి నాటికి ఈ పథకం అమలు యొక్క ప్రారంభ తేదీలను మొదలవుతుంది అని ప్రభుత్వం అయితే చెప్పడం చెప్పింది. మొత్తం సొమ్ము చెల్లింపుల తేదీలను చూసుకున్నట్లయితే 2025 మార్చి 31వ తేదీ నాటికి ఈ రైతుల ఖాతాల్లోకి ఈ మొత్తం సొమ్ము 20,000 రూపాయలను జమ చేయనున్నట్లు ప్రభుత్వం అయితే మనకు తాజా ప్రకటనలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ పథకానికి సంబంధించి అర్హతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ పథకానికి అర్హత పొందడానికి రైతుల ఆధార్ కార్డు ద్వారా నమోదు చేసుకోవాలి. బ్యాంకు ఖాతా ఎన్పిసిఐ ద్వారా అనుసంధానం చేయాలి. బ్యాంకు ఖాతాకి అలాగే చూసుకున్నట్లయితే ఆధార్ కార్డుకి రెండింటికి లింక్ ఉండాలి. అలాగే చూసుకున్నట్లయితే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్కి కూడా లింక్ ఉండాలి, అదే ఎన్పిసిఐ. ఇకపోతే సంబంధిత భూమి రికార్డులను కూడా సమర్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. అన్నదాత సుఖీభావ పథకం యొక్క లాభాలను మనం చూసుకున్నట్లయితే రైతులు విత్తనాలు, ఎరువులు మరియు ఇతర వ్యవసాయ అవసరాలకు 20,000 రూపాయలను అయితే వినియోగించుకోవచ్చు. అలాగే రబీ పంట సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా 20,000 రూపాయలు రైతులకి జమ అవ్వడం ద్వారా రైతుల యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కూడా మెరుగుపరచవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది. అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఈ పథకం విజయవంతంగా అమలయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియో షేర్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ టు ఆల్.